సెంటిమెంట్ వాళ్ళ అక్క శరణ్య గారి క్యారెక్టర్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అక్కని కానీ వాళ్ళ చెల్లిని కానీ వాళ్ళ ఎవరిని కానీ వాళ్ళ మమ్మీని కానీ వాళ్ళ అమ్మమ్మని కానీ అందరిని ఊహించుకొని అలా ఊహించుకుంటారు అన్న సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అమ్మ మామూలుగా కాదు. ఫైటింగ్స్ అంటారా ఊర మాస్ ఫైటింగ్స్. విలన్ బాహుబలిలో రానా ఎంత పెద్ద విలన్ అయితే చేసిండో ఈ సినిమాలో కూడా విలన్ అనేది అంత పెద్ద రోల్ చేసిండన్న. విలన్ చూసిన వెంటనే నా కొడుక అని చంపేయాలనిపించింది అన్న. ఏమ్మా ఏంద్ర ఇడేంది ఇట్లా సైకిల్ కొడుకున్నాడు అని వేసి తెంగేయాలని అనిపించింది. అలా అనిపించింది అన్న. సో ఈ సినిమా ఎవరు చెప్పింది సెకండ్ హాఫ్ లాగ్ అని? సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసింది. మీరు అందరు సినిమా చూడండి. కలర్ ఫోటోకి మించింది సినిమా. సినిమా సూపర్ హిట్ సినిమా. చెప్పాలంటే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే చెప్పారు కదా, మనం అప్పట్లో చూసుకుంటే ఒక రాజమౌళి ఒక త్రివిక్రమ్, ఈ సినిమాతో డైరెక్టర్ దుష్యాంత్ గుర్తుపెట్టుకోండి. ఈ పేరు చాలా యాద ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు రండి, ఇటువంటి సినిమాని చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. దీనమ్మ బేబీ కూడా సరిపోదండి ఈ సినిమాతోని. బేబీ కూడా సరిపోద్దు. బేబీకి మించిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. రండి సినిమాని చూడండి. మారులెస్ అండి. ఇంకొక మంచి ఫీలింగ్ ఏంటంటే మనం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయిపోయి మన కళ్ళ ముందే ఇంకోటి పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూసే ప్రతి ఒక్క ఆడియన్స్కి కంట్లో నీరు వచ్చింది. సో అటువంటి ఫీల్ ఈ సినిమాలో ఉంది. ప్రతి ఒక్కరు రండి సినిమాని చూడండి. లవర్స్తో సింగిల్గా వచ్చిన వాళ్ళు ఈ సినిమా చూస్తే మింగిల్ అయిపోతారు భయ్య. అటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మింగిల్గా వచ్చిన వాళ్ళు పక్కింటి ఆంటీ లేపుకెళ్ళిపోతారు. నీకేం డౌటా? ఆ మ్యూజిక్ ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, ఆర్ఆర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎవరికి బంపర్ ఇట్ అన్న. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బంపర్